రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ జ్వాలలు మరింత పైకి ఎగిసిపడ్డాయి. క్రెమ్లిన్ సేనలు పంపిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ల ధాటికి కీవ్ నగరం భారీ పేలులతో వణికిపోయింది. సైరన్ల మోతతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భూగర్భ మెట్రో స్టేషన్లు, బంకర్లలోకి పరుగులు తీశారు. కీవ్లోని చారిత్రక కీవ్ పెచెర్స్క్ లావ్రా చర్చి సముదాయం లక్ష్యంగా రష్యా భీకర దాడులు చేసింది. పుతిన్ సేనల దాడుల్లో 9 మంది మరణించగా 35 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్పై రష్యా దళాలు భీకర వైమానిక దాడులు చేశాయి. రాజధాని కీవ్తో పాటు కర్కీవ్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. కీవ్లో చారిత్రక కీవ్ పెచెర్స్క్ లావ్రా చర్చి సముదాయంపై జరిగిన దాడిలో 4 ప్రాణాలు కోల్పోగా 30 మంది గాయపడ్డారు. కర్కీవ్లో జరిగిన దాడిలో 5 మరణించారు, పలువురు గాయపడ్డారు. రష్యా ఒకే రాత్రిలో ఏకంగా 70 క్షిపణులు, 611 డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ తెలిపింది. వాటిలో 50 క్షిపణులను, 582 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్టు పేర్కొంది. అయితే రష్యా ప్రయోగించిన 34 బాలిస్టిక్ క్షిపణులలో కేవలం 15 క్షిపణులను మాత్రమే అడ్డుకోగలిగామని ఉక్రెయిన్ ఉన్నతాధికారులు తెలిపారు. కీవ్లో కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే 5 క్షిపణులు పౌర నివాసాలపై పడ్డాయి. ఈ దాడిలో ఒక 25 అంతస్తుల నివాస భవనం సహా ఓ మార్కెట్ పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో 9 అంతస్తుల నివాస భవనంపైకి రష్యా క్షిపణి దూసుకెళ్లింది. రష్యా దాడుల ధాటికి కీవ్లోని విద్యుత్ లైన్లు తీవ్రంగా దెబ్బతిని సుమారు 1,40,000 మంది పౌరులు చీకట్లోనే మగ్గుతున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ఉన్న పురాతన కీవ్ పెచెర్స్క్ లావ్రా చర్చి సముదాయంపై రష్యా కావాలని దాడి చేసిందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. 11వ శతాబ్దానికి చెందిన పురాతన డోర్మిషన్ క్యాథడ్రల్ పైకప్పు పూర్తిగా మంటల్లో చిక్కుకుందని సంబంధిత యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది. రష్యా చర్య మానవత్వానికి, చరిత్రకు, క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా చేసిన ఘోరమైన నేరమని ఖండించింది. పురాతన చర్చిపై రష్యా దాడి చేయడాన్ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా ప్రభుత్వ అనాగరిక చర్యలపై అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు కీవ్పై రష్యా క్షిపణి దాడుల నేపథ్యంలో పొరుగు దేశమైన పోలాండ్ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలాండ్ సరిహద్దుల వెంట యుద్ధ విమానాలు మోహరించింది. గగనతల రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసింది. ఫ్రాన్స్లో ప్రారంభమైన G7 సదస్సు నేపథ్యంలో ఉక్రెయిన్పై రష్యా ఈ భీకర దాడులు జరిపింది. G7 సదస్సులో ఉక్రెయిన్ యుద్ధమే ప్రధాన అజెండాగా చర్చ జరగనున్న వేళ ఈ దాడులు జరగడం గమనార్హం. మరోవైపు సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ భీకర యుద్ధానికి ముగింపు పలికేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అందులో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడినట్లు వెల్లడించారు. యుద్ధాన్ని ఆపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరు నేతలు చర్చించినట్లు జెలెన్స్కీ ప్రకటించారు.